అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది రాకుమార సినిమాకి సంబంధించినటువంటి వీడియో. ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు లేక అల్లాడిపోతున్నటువంటి మనుషులకు సంబంధించి ఒక కథాంశంతో రూపొందించినటువంటి అంశం ఇది. పైకి చూడటానికి బాలికా విద్య, మహిళా విద్య, బాలికా సంరక్షణ, మహిళా సాధికారిత ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ప్రధానంగా త్రాగునీరు, సాగునీరు మీద జరిగినటువంటి యుద్ధంగా, పోరాటంగా, రైట్గా మనకు కనిపిస్తుంది. ఇందులో బాలకృష్ణ తిరుగులేని కథానాయకుడిగా మనకి ఇందులో కనిపిస్తాడని తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఠాగూర్లు ఉండేటువంటి రాజ్యంలో అక్కడ మార్బుల్స్, గ్రానైట్స్, అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఈ సినిమా ఆద్యంతం. సో మాసుకు సంబంధించి ఇది ఒక ఆడబిడ్డని, ఒక బాలికని రక్షించడంలా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మనం వెళ్ళినప్పుడు సినిమా అంతా కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంటుంది. ఒక టెంపో ఎక్కడ ఆగకుండా ముందుకి నడుస్తున్నట్టుగా, పరుగు పెడుతున్నట్టుగా ఉంటుంది సినిమా. అయితే ఫ్లాష్ బ్యాక్లో మనకి ఇదంతా వస్తే స్టార్టింగ్ సినిమా పట్టం బాలకృష్ణ జైల్లో ఉంటాడు. ఎందుకు ఉంటాడు అనేది ఫ్లాష్ బ్యాక్లో చెప్తారు. దాని తర్వాత టీ ఎస్టేట్స్ ఉంటాయి. టీ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి ఎస్టేట్స్లో విలన్ గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళంతా అక్కడ ఏదైతే ఉన్నదో మారక ద్రవ్యాలు పండించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. పైకి టీ ఎస్టేట్స్ లాగా ఉంటుంది. ఈ మాఫియా వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మాఫియా వాళ్ళలో వాళ్ళు చెప్పినట్టు లీజ్కి ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళని ఇస్తే ఓకే, ఇవ్వని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హత్యలు చేసుకుంటూ వెళ్తారు. అదొక మాఫియా ఉంటుంది. డ్రగ్స్, హెరాయిన్, కోకైన్, బ్రౌన్ షుగర్, ఇట్లా వీటికి సంబంధించిన గంజాయికి సంబంధించినటువంటి పంటలు పండించే కార్యక్రమం టీ ఎస్టేట్స్ పండిస్తాం కార్యక్రమం చేస్తుంటారు. టీ ఎస్టేట్స్తోని 10 సంవత్సరాలు పండించిన రానంత ఆదాయం 1 సంవత్సరంలోనే ఈ మత్తు పదార్థాల మీద, లేకపోతే మత్తు కలిగించే గంజాయి లాంటి వివిధ రకాల మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు చేసి ఆ విధంగా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే ఒక మాఫియా వాళ్ళు టర్నల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఠాగూర్లకు సంబంధించి ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఈ టీ ఎస్టేట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా చలి ప్రాంతాల్లో ఈ పంటలు పండించే టీ గార్డెన్స్ ఏరియాలు బాగా పండించే దగ్గర వీళ్ళు చేస్తూ అనేక మందిని చంపుకుంటూ వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వెరిఫికేషన్ అధికారులకు సంబంధించి 1 కోటికి, 2 కోట్లకి, 3 కోట్లకి, 5 కోట్లకి బేరాలు పెట్టేస్తూ ఉంటారు. సహజంగానే బ్యూరోక్రటిక్ విధానాలు, ఉద్యోగులంటేనే అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉంటుంది. సో దేశం ఎక్కడే పోయినా మాకు సంబంధం లేదు, మేము బాగుంటే చాలు అన్న చందంగా సాగుతున్న క్రమంలో ఒక సిన్సియర్, పవర్ఫుల్ ఇంజనీర్గా మనకు బాలకృష్ణ అక్కడ కనిపిస్తాడు. ఆ ప్రాంతం ముఖ్యంగా ఈ ఠాగూర్లు ఉండే ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ఠాగూర్లు ఉండే ప్రాంతం ఒక భాగం అయితే, రెండవది టీ ఎస్టేట్స్ దీనికి లింక్ పెట్టి సినిమా కంటిన్యూ అవుతుంటుంది. సో వాళ్ళకి త్రాగునీరు, సాగునీరు తీసుకురావడం కోసం తను చేసే ప్రయత్నాలు అనేక రకాలుగా ఫెయిల్ అవుతూ వస్తున్న క్రమంలో చివరిగా తను ఇంజనీర్గా తన ముఖ్యమంత్రి దాకా, దానికి సంబంధించిన జలవనరుల కేంద్ర మంత్రి దాకా, ఎంపీ దాకా, ప్రధానమంత్రి దాకా వెళ్ళేటువంటి నేపథ్యాన్ని ఇందులో మనం చూస్తాం. సో హక్కులు అనేవి అడుక్కుంటే రావని ఈ సినిమా ద్వారా మనకి బాలకృష్ణ చెప్పాడు. యుద్ధం చేస్తేనే, ఫైట్ చేస్తేనే యుద్ధం చేస్తేనే హక్కులు వస్తాయన్నట్టుగా ఒక టీంని, ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటారు. అదనే డాకుమార. సో వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చే క్రమంలో ఆ ప్రాసెస్లో చాలామంది ఊరు తగలబెట్టేయడం, పక్కన ఊర్లకు సంబంధించి భయభ్రాంతులకు కలగజేయడం, ఆ పరిసరాల్లో ఉన్నటువంటి 50 గ్రామాలు, 100 గ్రామాలని వాళ్ళ కట్టడిలో తీసుకోవటం, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు పెడితేనే ముద్ద, లేకపోతే అట్లా జంతువులాగా మలమలమాడి చావాల్సిందే. అట్లాంటి రాచరిక, నిరంకుశ మాఫియా వాళ్ళని పునాదులు పెకలించి వేసినటువంటి హీరోగా బాలయ్య బాబు మనకు కనిపిస్తాడు. సో ఆ విధంగా ఈ సినిమా కొనసాగుతుంది. సోదరులారా, సోదరిమణులారా, ఈ సినిమా వీలుంటే తప్పకుండా చూడండి. మీకు మీ సమయము, మీ డబ్బులు వృధా కావు. నేను ఈ సినిమాకి 5 మార్కులకి 4 మార్కులు ఇస్తూ ఉన్నాను. సో ఈ కథలోకి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో జైలు నుంచి వాళ్ళ సైన్యం తప్పించుకుంటూ వస్తారో ఆ పాపను ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్లో ఆ కలెక్టరు అక్కడ మ్యాగజైన్స్లో రాపిచ్చి హీరో బాలకృష్ణ భార్యని తనుండే ఠాగూర్ల ప్రాంతానికి సంబంధించి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ఠాగూర్ ప్రాంతాలకి హీరో బాలయ్య బాబు అక్కడికి వెళ్తాడు. నానాజీగా
వెళ్ళేటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకు పోతారని తెలియజేస్తాం. సో అక్కడికి వెళ్ళి త్రాగునీరు సాగునీరు కోసం గట్టి ప్రయత్నం చేస్తాడు. కాని క్రమంలో కలెక్టరు ఆ ఠాగూర్ల భార్య ఉంటారు. వాళ్ళంతా అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఆ ఠాగూర్లకు సంబంధించి అనేక పోరాటాలు చేసి కానప్పుడు సైన్యాన్ని నిర్మించి అక్కడ ప్రాజెక్టు కట్టి ఆ విధంగా పోవాలి. అసైన్ ల్యాండ్లో పర్మిషన్స్ లేకుండా గ్రానైట్ లేకపోతే మార్బుల్ వ్యాపారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా టీ ఎస్టేట్స్ పేరుతో ఇంకొక వైపు టీ ఎస్టేట్స్ పేరుతోని కాఫీ తేయాకు పంటలు పండిస్తామని చెప్పేసి అక్కడ గంజాయి ఇతర ఏదైతే ఉన్నదో డ్రగ్స్కి సంబంధించినటువంటి పంటలు పండించి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచానికి లేకపోతే దేశానికి ఒక మాఫియా లాగా తయారై ప్రపంచ యొక్క శక్తియుక్తుల్ని సర్వనాశనం చేసే, దేశం యొక్క యువతను నిర్వీర్యం చేసే, ప్రజల్ని నిర్వీర్యం చేసే మెథడ్స్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంటుంది. సో దానికి సంబంధించి బాలయ్య బాబు ఎట్లా ఆట కట్టించాడనే దానికి సంబంధించి ఉంటుంది. సో అక్కడ ప్రాజెక్టు కట్టి త్రాగునీరు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పక్కనే నది పోతుంటుంది, కానీ అక్కడ గ్రౌండ్ వాటర్స్ ఉండవు. సో దానికి సంబంధించి అనేక జియాలజికల్ సర్వేలు చేయించినటువంటి బాలయ్య బాబు హీరో నానాజీ పాత్రలో జియాలజికల్ సర్వే చేస్తాడు. ఈ క్రమంలో కలెక్టరే అసలు బాలయ్య బాబు అక్కడికి వెళ్ళడానికి దక్షిణ భారతదేశంలో డ్యూటీ చేస్తున్న బాలయ్య, నానాజీ హీరో ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ ఉత్తర భారతదేశంలోకి అక్కడికి తీసుకువెళ్ళటం, అక్కడ అతన్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ సైన్యం తయారు చేసే ప్రాజెక్టు కట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కలెక్టర్ అయినటువంటి ఠాగూర్ భార్య చనిపోయే క్రమంలో తన కూతుర్ని రక్షించన్నా అని చనిపోయిన ఆ మాట కోసం మళ్ళీ జైలుకి పోయినటువంటి తను వస్తాడు. జైలుకి ఎందుకు పోయాడన్నప్పుడు వీళ్ళని ఊర్లు తగలబెట్టినప్పుడు బాలయ్య బాబు సైన్యాన్ని తయారు చేసుకొని ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకొని, ప్రైవేట్ సైన్యం అంటే అది వేరే అర్థం, కొంతమంది మాఫియా వాళ్ళు నడపడానికి. కానీ బాలయ్య బాబు ఈ సినిమాలో ప్రైవేట్ సైన్యాన్ని ఎందుకు తయారు చేసుకుంటాడంటే హక్కులు సాధించడం కోసం ఒక గిరిల్లా పోరాటాలకి లేకపోతే యుద్ధానికి బయలుదేరతాడు. సో ఫైట్స్ యాక్షన్స్ అనే విషయాలు తిరిగి లేకుండా ఉంటాయి. సహజంగానే మాస్ ఫాలోయింగ్కి బాలయ్య బాబుకి మాస్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. సో ఈ సినిమా ఫ్యాన్స్నే కాకుండా ప్రేక్షకుల్ని ఉర్రూతలోగిస్తుంది. ఆ విధంగా ఈ సినిమా ఉన్నది. సో మొదట త్రాగునీరు సాగునీరు కోసం అక్కడ ప్రాజెక్టు కట్టడానికి చివరికల్లా పూర్తి చేసేస్తాడు. దాంతో బాలికా సంరక్షణకు సంబంధించి పూర్తి చేస్తాడు. ఆ విధంగా ఫైట్స్ యాక్షన్స్ అనే విషయాలు బాలయ్య బాబు తర్వాతనే. సో మరి ఆ ఫైట్స్ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం లాగానే ఉన్నా కూడా మరి పిల్లలు చూడొచ్చు, చూడాల్సిన పరిస్థితి ఉండదు. కానీ సో ఏదైనా ఫైట్స్ యాక్షన్స్ అనే విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఎట్లా ఉండాలి, ఆడపడుచులతో ఎట్లా వ్యవహరించాలి, భార్యతో ఎట్లా వ్యవహరించాలి, ఇవన్నీ ఇందులో ప్రధానంగా ఈ మూవీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా సమాంతరంగా వెళుతున్నట్టు పరిస్థితి కనపడుతుంటుంది. అదేవిధంగా అసైన్డ్ భూముల ఆక్రమణలు చేయటం కూడా ఒక ఎజెండాగా చూపిస్తారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి భూగర్భ వనరుల త్రవ్వకాలుతో అది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం లేటెస్ట్గా బయట ప్రపంచంలో న్యూస్ ఛానల్స్ మనం చూసినప్పుడు అమెజాన్ ఫారెస్ట్లన్నీ కాలిపోతూ ఉన్నాయి. సో ప్రకృతిని వైపరీత్యాన్ని ఏదైతే ఉందో 15% లోపు 14% టెంపరేచర్స్ సెల్సియస్ టెంపరేచర్స్ ఉండాల్సింది సో 17-20 పోయే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కూడా 60 డిగ్రీలు దాటే పరిస్థితి కనపడతా ఉంది. ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి శక్తులకి, వ్యక్తులకి, వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇందులో బాలయ్య బాబు తనదైన పందాలో పోరాటం చేసి సో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటుగా సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటుగా అదేవిధంగా ఏదైతే ఉన్నదో ప్రజలకు ఉపాధి మార్గాలను చూపించడం, అవన్నీ బాంచినట్టు బతుకుతున్నటువంటి వాళ్ళకి ఎన్నుతట్టి వాళ్ళని ట్రాక్లో ముందు నడిపించేటువంటి కథానాయకుడిగా బాలయ్య బాబు ఇందులో మనకు కనిపిస్తాడు. సో ఇక సహజంగానే యాక్షన్ సన్నివేశాలతో పాటుగా ఫైట్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి, మామూలుగా ఉండవు. సో యాక్షన్ సన్నివేశాలతో పాటుగా పాటలు, డ్యాన్సులు బాలయ్య బాబుకు తనే సాటి. సో ఆ విధంగా ఈ మూవీ కొనసాగుతుంది అనేది తెలియజేసుకుంటున్నాను. విలన్ పాత్రలు కూడా చాలా బలంగా, బలోపేతంగా ఉన్నాయి. పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఆర్కెస్ట్రా బాగుంది, కథనాలు బాగున్నాయి. సో ఆ విధంగా సినిమా కొనసాగుతుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ పార్ట్ బాగుంది, ఇంకా సెకండ్ పార్ట్ ఇంకా బాగుంది అనేది తెలియజేస్తున్నాను. అనేక సెంటిమెంటల్ డైలాగ్స్ ఇందులో మనకి కనిపిస్తాయి. సో ఊర్లు తగలబెట్టుకుంటూ వెళ్ళేటువంటి ఒక నికృష్ట మాఫియాకి ఎదురు తిరిగి దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ఒక సిన్సియర్ ఆఫీసర్గా, ఒక సివిల్ జలవనరులకు సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్గా, ఒక ప్రాజెక్ట్ కట్టే డ్యామ్ కోసం తన సర్వశక్తులు ఉండే మనిషిగా మనకు కనిపిస్తాడు. అదేవిధంగా బాలికా విద్య కోసం, ప్రజల ఎడ్యుకేషన్ కోసం, త్రాగునీరు కోసం, సాగునీరు కోసం ఫైట్ చేస్తాడు. భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల ఆక్రమణలకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవినీతి అంతం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఈ సినిమా అంతా కూడా
సీనియర్ హీరోలు ఎవరైనా ఉన్నారంటే వాడు చిరంజీవి కానీ బాలయ్య బాబు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు తీసే ప్రతిదీ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. ఇదివరకైతే వాళ్ళు ఒక మెసేజ్తోనే కంప్లీట్ చేసేది స్టార్టింగ్లో ఆ చైల్డ్హుడ్ డేస్లో. కానీ ఇప్పుడు ప్రతి సీన్ ఒక మెసేజ్ని ఈ మధ్యకాలంలో చిరంజీవి కానీ అదేవిధంగా బాలయ్య బాబు నటించే చిత్రాలు మనకి అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సినిమా అంతా కూడా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క ప్రయోజనాల కోసం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణ ప్రాంతాలు, ఇటు డ్రగ్స్, యువత ఇవి ఎట్లా ఇంపాక్ట్ అవుతున్నాయో మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఈ సంక్రాంతికి ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలబడ్డదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కామెడీ కూడా వెన్నెల కిషోరు అక్కడ హీరోలు ఉన్నది. సో రొమాంటిక్ సన్నివేశాలు కూడా పండించారు. కామెడీ సీన్స్కి సంబంధించి కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో బాలయ్య బాబు ఇందులో ఒక సీరియస్ కథానాయకుడు మనకు బాలయ్య బాబులో కనిపిస్తాడు. సో ఆ విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో సహజంగానే బాలయ్య బాబు ఫ్యాన్స్ పండుగ జరుపుకునే రోజు ఈ సంక్రాంతి పండుగ నిజమైన పండుగ బాలయ్య బాబు ప్రేక్షకులకి డాకు మహారాజు వచ్చింది. సో డాకు మహారాజు అంటే ఆ ప్రాంతంలో ఆ మహారాజుకు సంబంధించినటువంటి ఇది పెడితే ఈ గ్రానైట్ మాఫియా, మార్బుల్ మాఫియా, ఇతర డ్రగ్స్ మాఫియా వీళ్ళందరూ కలిసి వివిధ రంగాల్లో ఏదైతే ఉన్నారో వాళ్ళు అట్లా ఉండి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికుల్ని, ముఖ్యంగా మన భాషలో మనం చెప్పుకుంటే ఆదివాసీల్ని ఉన్నటువంటి విగ్రహాన్ని కూలగొట్టేసి వీళ్ళ రాజ్యాన్ని స్థాపిస్తారు. సో వీళ్ళ ఆగడాలు అంతూ పంతే ఉండదు. కనీస వేతనాల సంగతి దేవుడు, కనీసం తినడానికి తిండిని కూడా తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి జంతువుల్లాగా ఒక హీనమైనటువంటి బతుకున్నటువంటి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి బాలయ్య బాబు కృషి చేసి సక్సెస్ అవుతాడు. దాంతోపాటు మనం పూర్వం నైజాం నవాబ్ కాలంలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా అట్లనే ఉంటుంది. సో మహిళలు వాళ్ళకి నచ్చిన మహిళలు కనపడితే ఈ మాఫియా వాళ్ళు అత్యాచారం చేసేటువంటి పరిస్థితి, ఎవరు చెప్పుకునే దిక్కు కూడా లేదు. వాళ్ళ కంటిన ఆడపిల్లలు పడితే పాపంలాగా ఉంటుంది. సో ఆ విధంగా వీటన్నిటి మీద తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యాన్ని తిరుగుబాటు చేసి ఆ విధంగా ముందుకు పోయినటువంటి నేపథ్యాన్ని మనకు కనపడుతుంది. సో ఈ విధంగా అనేక మహిళలకు రక్షణ, బాలికా రక్షణ, బాలికా విద్య, ఉన్నత విద్యలు చదువుకోవడం, ప్రయోజకులు కావడం, విద్యా ఉపాధి మార్గాలు, త్రాగునీరు, సాగునీరు. సో ఈ విధంగా చూస్తే ఈ మూవీ అంతా కూడా అనేక మెసేజ్లతో కూడుకొని ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను. సో బాలయ్య బాబు తనదైన పందాలో సినిమాని మొత్తాన్ని తనే మోసినట్టుగా మనకు అనిపిస్తుంది. డైరెక్టరు సీన్స్ బాగా పండించాడు. ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు సూపర్ డూపర్ ఉన్నాయి. పాటలు, డ్యాన్సులు అన్నీ బాగున్నాయి. సో ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా సక్సెస్ అవుతూ ఉంది. సక్సెస్ అయింది. ఈ 2025 దీపావళికి ఇది సక్సెస్ఫుల్ మూవీగా మన ముందుకు వచ్చింది. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి అని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. బ్రీఫ్గా చెప్పాల్సి వస్తే హీరో బాలయ్య బాబు ఇందులో సివిల్ ఇంజనీర్గా ఉంటాడు. జలవనరుల కోసం సో తను దేశవ్యాప్తంగా ఒక దేశభక్తుడిగా మనకి మూవీలో కనిపిస్తాడు. అందుకోసం ప్రజలకి తాగునీరు, సాగునీరు అందించడం కోసం ఈ ఆధునిక యుగంలో తన వంతు పాత్ర పోషిస్తాడు. సో చాలామంది సివిల్ ఇంజనీర్లకి, జల ఇంజనీర్లకి, జియాలజిస్టులకి చాలా రోల్ మోడల్గా ఇది కనిపిస్తూ ఉంటుంది. దేశంలో అధికారులు మంచిగా పనిచేస్తే దేశం సస్యశ్యామలంగా ఉంటుందనేది ఈ మూవీ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అందుకోసం అధికారులాగా పనిచేయడమే కాకుండా అవసరం వచ్చినప్పుడు హక్కుల కోసం పోరాటం చేయడానికి కూడా వెనకాడు. సో ఆ విధంగా కొన్ని సన్నివేశాలు సీరియస్గా ఉంటాయి, కొన్ని సన్నివేశాలు కామెడీ పండిస్తాయి. ఆ విధంగా ఈ మూవీ అత్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా, చాలా జోష్గా ఈ సినిమా కొనసాగుతుంది. బాలయ్య బాబు ఏజ్ పెరిగినా కూడా జోష్ యువ హీరోలకి తగ్గకుండా చాలా జోష్గా, ఎనర్జెటిక్గా మనకి ఈ సినిమాలో కూడా కనిపిస్తాడు. సో ఆ విధంగా ఉంటుంది. సో జైలుకి ఎందుకు పోయింది అనే దానికి వచ్చినప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారు. సో ఈ మాఫియా మీద యుద్ధం చేయడం వల్ల తను జైలుకి పోవటం, సో ఆ విధంగా ఉంటుంది. సో అనేక సన్నివేశాలు, జనరల్గా సినిమాలంటే హీరో ఫైట్ చేయటమే, హీరో అందరిని కొట్టడం ఉంటుంది. బాలయ్య బాబు ఈ సినిమాలో 3 సార్లు చావు దాకా వెళ్ళి వచ్చేటువంటి సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. సో ఆ విధంగా ఈ సినిమా ఆద్యంతం అటు యాక్షన్ సన్నివేశాలు, ఇటు ఫైటింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఫైటింగ్ సన్నివేశాలతో పాటుగా పాటలు, డ్యాన్స్లు, ఫైట్లు, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. చాలా మెసేజ్ కూడా ఈ సినిమా నిండుగా ఉన్నాయి. సో పెద్ద హీరోలంతా, అగ్ర హీరోలంతా కూడా ఆ విధంగా ముందుకు పోవడం చాలా సంతోషదాయకం. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.